శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమద్దేవి భాగవతంలోని 2వ స్కంధంలోని మనం ఈరోజు 9, 10 అధ్యాయాల్లోనే ఉన్న అంశాల గురించి తెలుసుకుందాము. ఆ కథని చదువుకుందాము. రురుడు తన ఆయుర్దాయాన్ని ఇచ్చి ప్రమద్వరను బ్రతికించుట, తక్షకుడి ఒసగిన ధనమును కైకొని విదుడకు కశ్యపుడు తిరిగి వెళ్ళిపోవుట, ఫలమునందు క్రిమిరూపమున తక్షకుడు పరీక్షిత్తును చేరి కాటు వేయుట, పరీక్షిత్తు మరణము. ఈ అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పుడు పరీక్షితుడు అంటున్నాడు అన్నమాట, మునివరుడైన రురుడు మనస్సు భిన్నమయ్యింది. ఆయన ఆశ్రమానికి వెళ్ళి నిద్రించాడు. దీనుడై ఉన్న అతనిని చూచి, రూరు నీవెందుకు ఉదాసీనుడుగా ఉన్నావు అని తండ్రి అడిగాడు. తండ్రితో అప్పుడు రురుడు, స్థూలకేశుడను ముని ఆశ్రమం నందు ప్రమద్వర అను కన్య కలదు, నేను ఆమెను వివాహమాడదల్చుతిని అని పలికాడు. పుత్రుని మాటలకు విని అదే క్షణమున ప్రమతి మునివరుడగు స్థూలకేశుని దగ్గరికి వెళ్ళాడు. అతనికి నచ్చజెప్పి తనకు అనుకూలముగా చేసుకున్నాడు. తదుపరి ప్రమద్వరను యాచించాడు. శుభముహూర్తమున కుమారునితో ఈమెకు వివాహం జరిపించదనని స్థూలకేశుడు మాట ఇచ్చాడు. ప్రమతి, స్థూలకేశుడు ఇరువురు మహాత్ములు తపోవనమునందు దగ్గరగానే ఉండి వివాహానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఒకనాడు చక్కటి నేత్రములు గల ప్రమద్వర ఇంటి ఆవరణ యందు తిరుగుతూ ఉంది. అక్కడ అలసిపోయిన ఒక పాము పడి ఉంది. ప్రమద్వర కాలు తగలగానే అది ఆమెను కాటు వేసింది. వెంటనే ఆమె విగత ప్రాణి అయి నేల కొరికింది. అన్ని వైపులా హాహాకారాలు వ్యాపించాయి. మునులందరూ అతడికి వచ్చారు. వారందరూ మిక్కిలి దుఃఖించారు. భూమి మీద మరణించి పడి ఉన్న పుత్రికను చూచి తండ్రి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. చనిపోయినప్పటికీ కూడా ఆమె శరీరమునందు వన్నె తగ్గలేదు. ఆమె అంతటి తేజస్సంపన్నురాలు. ఆమె మృతివార్తను విని రురుడు కూడా ఏడ్చుచూ విలపించుచూ అక్కడికి చేరాడు. మృతురాలైన కన్య భూమి మీద పడి ఉండగా అతడు చూచాడు. ఆమె జీవించి ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. స్థూలకేశుడు అక్కడ ఉన్న మునులందరినీ శోకసాగరంలో మునిగారు. వారిని చూచి రురుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. శోకాకులుడై మనసులో ఇట్లా ఆలోచిస్తున్నాడు, నా దౌర్భాగ్యమే ఈ గొప్ప సర్పముని ఇతడికి పంపించింది. అందువలనే నా శుభమును సంహారం అనరించడానికి ఇది కారణమైంది. నేనేం చేస్తాను, ఎక్కడికి పోతాను? నా ప్రాణప్రియురాలు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. నేను మిగులు భాగ్యహీనుడను కనుకనే ఈమెను పాణిగ్రహణము చేసుకోలేకపోతేనే అగ్నియందు ఈమెతో కూడి లాజాహుతిని సమర్పించే భాగ్యము నాకు లేదు. ఆమె లేని ఈ మానవ జీవితం వ్యర్థము. నేను ఇప్పుడు ప్రాణాలను వదులుటే సముచితము. ఇట్లా విషాదముతో నదీ తీరమునందు కూర్చునే ఉన్న రురుడు ఉపాయం ఆలోచించాడు. ఒకవేళ నేను మరణించినచో ఎప్పటికీ తొలగిపోనటువంటి ఆత్మహత్యా దోషము తప్ప ఇంకేం ఫలితం నాకు లభిస్తుంది? తండ్రి దుఃఖిస్తాడు. తల్లి మనస్తాపమున అగ్నిలో రాత్రింబావుడు కాలిపోతూ ఉంటుంది. నేను మరణించడానికి చూసి నా దౌర్భాగ్యం తప్పక మిగులు సంతసిస్తుంది. దీనివలన చనిపోయిన నా ప్రియురాలైన ప్రమద్వరకు ఉపకారమేమీనూ జరగదు. వియోగము చేత వ్యాకులతకు లోనై స్వయముగా ఆత్మహత్య చేసుకొనినచో పరలోకమున ఉన్న ప్రమద్వర
ఆత్మాఘాతినగు నాకు పత్ని అగుచున్నది కూడా అసంభవమే. కనుక నేను ప్రాణములు పరిచ్ఛేదించినచో అనేక దోషాలు కలుగుతాయి, జీవించి ఉన్నచో ఏ దోషము అంటదు. ఇట్లా ఆలోచించిన తర్వాత మునివరుడైన రురుడు స్నానం అనురించి ఆచమానం చేసి పవిత్రుడై చేతియందు జలమును పోసుకున్నాడు. నేను దేవయాజనాది పుణ్యకర్మములు చేసి తినని అనగా భక్తితో గురువులను దేవతలను పూజించి తినని, జపతప హవరములు చేసి తినని, వేదములనన్నింటినీ అధ్యయనం చేసి తినని, పుణ్యమయం అగు గాయత్రిని జపించి భగవంతుడైన సూర్యుని ఆరాధించుతనేని ఈ పుణ్యప్రభావమున నా ఈ ప్రియురాలు మరలా జీవించుగాక. దీని వలన కూడా నా ప్రియురాలి ప్రాణము తిరిగి రాకపోయినచో నేను ప్రాణత్యాగం అనురించతను. ఇట్లు సంకల్పం చేసుకొని దేవారాధన పూర్వకముగా రురుడు జలమును నేల మీదకి వదిలాడు. రాజైన పరీక్షిత్ అంటున్నాడు అనమాట. రురుడు తనకు కాబోవు భార్య అయిన ప్రమద్వర వియోగమున దుఃఖితుడై ఇట్లా విలపిస్తూ ఉన్నాడు. ఇంతలో భగవంతుడు పంపిన దూత అతడికి ఎందుకు వచ్చి అతనితో ఇట్లు పలికాడో తెలీదు. దేవదూత అంటున్నాడు అనమాట. బ్రాహ్మణ దేవతలారా, నీవు ఇట్టి దుస్సాహసానికి పూనుకోరాదు. మరణించిన స్త్రీ పునర్జీవితురాలు ఎట్లవుతుంది? ఈ సౌందర్యవతి అయిన కన్య అప్సర మేనక యొక్క పుత్రిక. ఈమె ఆయుష్ ముగిసిపోయింది. వివాహం అవడానికి ముందే ఈమె మరణించింది. నీవు ఇంకొక సుందరిని ఎవరైనానో వివాహం చేసుకోము. మహామూర్ఖుడా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఈమెతో నీకు ఎట్టి ప్రేమ ఉండదు అని చెప్పాడనమాట దేవదూత. దానికి రురుడు అంటున్నాడు, దేవదూత, మీరు జీవించకపోయినను నేను ఇంకొక స్త్రీని వివాహం చేసుకోను. ఇది నిశ్చయము. నేను మరణించుటగా ఇష్టపడతాను అని చెప్తాడనమాట రురుడు. దానికి పరీక్షిత్తు చెప్తున్నాడు, ముని యొక్క పట్టుదలను తెలుసుకొని దేవదూత మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ఆయన మిక్కిలి మనోహరమగు చక్కని వచనాలను పలికాడు. ద్విజవర, ప్రాచీన కాలమునందు దేవతలు ప్రయోజనాన్ని పొందిన ఒక ఉపాయాన్ని నీకు చెప్తాను. నీవు నీ ఆయుష్నందరి సగభాగమునిచ్చి శీఘ్రముగా ప్రమద్వరను బ్రతికించుకోగలవు అని చెప్పాడు అన్నమాట. దానికి రురుడు అంటున్నాడు, నేను నిస్సందేహముగా ఈ కన్యకకు నా ఆయుష్నందరి సగభాగమును ఇచ్చేదను. నేడు నా ప్రాణప్రియురాలు మరలా జీవించి లేచి కూర్చొనుగాక. అదే సమయమున విశ్వావసుడను ముని విమానరూఢుడై అతడికి వచ్చాడు. విశ్వావసుడు గంధర్వరాజు తన కుమార్తె అయిన ప్రమద్వర మరణవార్తను విని స్వర్గము నుండి అతడికి వచ్చాడు. తదుపరి విశ్వావసుడు దూత ఇరువురు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. యమధర్మరాజా, ఈ రురుడు పత్ని విశ్వావసుని కుమార్తె. ఈమె పేరు ప్రమద్వర. సర్పము కాటువేయగా ఇప్పుడే ఈమె ప్రాణాలను కోల్పోయింది. ధర్మరాజా, రురుడు ఈమె కొరకు ప్రాణత్యాగం చేయడానికి, ప్రాణాలను ఇవ్వడానికి అంటే అర్ధాయుషు కూడా సంసిద్ధుడయ్యాడు. అందువలన అతను అర్ధాయుషును పొంది ఈ సుందరి పునర్జీవితరాలు కావాలి. రురుని యొక్క నియమవ్రత పుణ్యము అంతయు ఈ కార్యమునకు బదులుగా సమర్పించబడింది. దానికి ధర్మరాజు అంటున్నాడు అన్నమాట, దేవదూతులారా, విశ్వావసుని కుమార్తె పునర్జీవితరాలను చేయదలిచినతో లెమ్ము. రురుని దగ్గరకు వెళ్ళుము. అతని యొక్క సగము ఆయువు చేత కన్యను బతికించుము. అప్పుడు రాజు పరీక్షిత్ ఈ విధంగా అంటున్నాడు. ఈ విధంగా ధర్మరాజు మాటలను విని దేవదూత వెళ్ళిపోయింది. ప్రమద్వరను బ్రతికించి తక్షణమే రురునకు సమర్పించింది. తదనంతరము శుభముహూర్తాన విధానముగా ప్రమద్వర రురుల వివాహము జరిగింది.
ఇట్లు ఉపాయం చేయుట వలన మరణించిన కన్య కూడా మరలా జీవించింది. సరి అయిన పద్ధతిలో ఉపాయం అనుసరించవలను అని శాస్త్రం చెప్తూ ఉంది. ప్రాణాలను రక్షించుకొనుట, మణులు మంత్రములను ఔషధములను విధిపూర్వకముగా ఉపయోగించుకొనుట సముచితము. ఇట్లు మంత్రులతో పలికి రాజైన పరీక్షిత్తు రాజభారాన్ని ఉత్తమ సేవకులకు సమర్పించాడు. వెంటనే తన 7 అంతస్తులు గల ఉన్నత భవనమును చక్కగా నిర్మింపచేశాడు. మంత్రులతో కూడి ఆయన ఆ భవనమునందు చివరి అంతస్తు మీద నివసించసాగాడు. రక్షణ కొరకు మణులు మంత్రములు తెలిసిన ప్రసిద్ధులకు అనేక పురుషులను నియమించాడు. దీని తర్వాత మహారాజు అయిన పరీక్షిత్తు గౌరముఖుడు అను పేరుగల మునిని పంపాడు. ఏలననగా గౌరముఖుడు ముని వద్దకు వెళ్ళి, పరీక్షిత్తు మా సేవకుడు, అతని అపరాధాన్ని తాము క్షమించాలి. పదే పదే మునితో పలికి అతనిని ప్రసన్నుని చేసుకోవాలనే పరీక్షిత్తు యొక్క అభిప్రాయము. పరీక్షిత్ మహారాజు సురక్షితంగా ఉండడం కోసము తనకు చుట్టుపక్కల మంత్రసిద్ధి పొందిన బ్రాహ్మణులను ఉంచుకున్నాడు. ప్రధాన ద్వారం దగ్గర మంత్రి యొక్క నవయువకుడైన కుమారులను కూర్చుండబెట్టాడు. అక్కడ చాలా ఏనుగులు నియమించబడి ఉన్నాయి. మిక్కిలి సురక్షితమైన ఆ భవనంలోనికి ఎవరూ కూడా వెళ్ళజాలకున్నారు. అతడు గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి. వాయువు కూడా స్వేచ్ఛగా అందు ప్రవేశించలేదు. దానికి కూడా ఆగిపోవలసి వస్తుంది. రాజు పైననే ఉండి తిండి తీర్థములు కార్యములు నిర్వహిస్తూ ఉన్నాడు. సంధ్యాది పనులు కూడా ఆ స్థలమునందే సముచితమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. కశ్యపుడు అని పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. రాజైన పరీక్షిత్తునకు శాపం కలిగెను అని అతను విన్నాడు. ధనం పొందు కోరిక అతనికి ఉంది. పరీక్షిత్తు బ్రాహ్మణునిచే శపించబడి ఉన్న చోటుకే నేను వెళ్ళదను అని అతను అనుకున్నాడు. అట్లు తలచి ఆ బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయలుదేరాడు. మునివరుడైన కశ్యపుడు మంత్రశాస్త్రములందు మిక్కిలి నిపుణుడు. కానీ అతనికి ధనమునందు విశేషమైన ఆసక్తి ఉంది. అని సూతుడు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారనమాట. పరీక్షిత్ మహారాజునకు కలిగిన శాపమును తక్షకుడు తెలుసుకున్నాడు. అందువలన కశ్యపుడు ఇంటి నుండి బయలుదేరిన దినమునే తక్షకుడు కూడా సుందరమైన మానవ రూపమును ధరించి ఇంటి నుండి బయలుదేరాడు. అతడు వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్నాడు. తోవలో పరీక్షిత్ మహారాజు దగ్గరకు పోవుచున్న కశ్యప బ్రాహ్మణుని అతని కనిపించాడు. అప్పుడు తక్షకుడు మంత్రవిధుడైన బ్రాహ్మణుని అడిగాడు, మహానుభావ, ఇంత ఆతృతతో ఎక్కడికి వెళ్తున్నారు? ఏ కార్యం నిర్వహింపగోరుతున్నారు అని. దానికి కశ్యపుడు అన్నాడు, మహారాజైన పరీక్షిత్తుని తక్షకుడను పాము కాటు వేస్తుంది. మహారాజు శరీరమునందే ఆ విషాగ్నిని దూరం చెయ్యడానికి నేను తొందరగా వెళ్తున్నాను. ద్విజవర్య, నేను విషమును తొలగించే మంత్రము తెలుసు నాకు. ఇంకనూ రాజునకు ఆయుష్ ఉన్నచో నేను అతనిని జీవింపచేసదను అని అన్నాడు. దానికి తక్షకుడు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఆ తక్షకుడును నేనే. పరీక్షిత్ మహారాజును నా విషాగ్ని చేత భస్మం చేస్తాను. నేను కాటు వేయగా దానికి చికిత్స చేయ శక్తి నీ యందు లేదు కనుక తిరిగి వెళ్ళిపో అని అన్నాడు. దానికి కశ్యపుడు అంటున్నాడు, సర్పరాజా, బ్రాహ్మణుడు మహాయాగమును మహారాజునకు శాపం ఇచ్చాడు. అందువలన నీవు కాటు వేయుట అనివార్యమే. కానీ నేను నా మంత్రబలముతో రాజును నిస్సందేహంగా బతికిస్తాను అని అన్నాడు. దానికి తక్షకుడు అన్నాడు ఏంటంటే, బ్రాహ్మణ, నీవు మిక్కిలి పవిత్రాత్మవు. నీవు నేను కాటు వేసిన మహారాజు అయిన పరీక్షిత్తును బ్రతికింప వెళ్ళుచున్నచో మొదట నీ మంత్రబలమును దయచేసి నాకు చూపుము. ఇప్పుడు నేను ఆ వటవృక్షమును విషముతో నిండిన పళ్ళతో కాటు వేసి భస్మం అనురిస్తాను.
అని అన్నాడు. అప్పుడు కశ్యపుడు అంటున్నాడు, సర్పరాజా, నీవు కాటి వేసి భస్మం మనరించిన ఆ వృక్షము మరలా పచ్చదనంతో నిండునట్లు చేసేదను అని అన్నాడు. సూతుడు అంటున్నాడు మాట ఇంకాను, తదనంతరము తక్షకుడు ఆ వృక్షాన్ని కాటు వేశాడు. తన విషాజ్ఞతో దాన్ని బూడిద చేశాడు. వెంటనే కశ్యపునితో, ద్విజశ్రేష్ఠ, నీవు దీనిని మరలా జీవింపచెయ్యి అని పలికాడు. సర్పము యొక్క విషముతో భస్మమైన వృక్షమును చూసి కశ్యపుడు బూడిదనంతయు పోగు చేశాడు. అతడు ఇట్లు పలికాడు, గొప్ప విషమును గక్కు సర్పరాజా, ఇప్పుడు నా మంత్రబలమును చూడండి. నీ ఎదుటనే నేను వృక్షాన్ని మునపటి వలె పచ్చదనంతో ఉండేటట్లు చేస్తాను. ఇట్లు పలికి సంపూర్ణ మంత్రవేత్త అయిన కశ్యపుడు జలమును చేతియందుంచుకొని మంత్రమును అభిమంత్రించి దానిని బూడిద మీద చల్లాడు. దాని మీద జలకణములు పడ్డంతోనే ఆ వటవృక్షం మరలా మునిపటి వలె చక్కని స్థితిని పొందింది. ఇదంతా చూసి తక్షకుడికి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. అతడు కశ్యపుని, బ్రాహ్మణోత్తమ, నీవు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నావు? నీకేం కావాలో చెప్పు, దానిని ఇప్పుడే నీకు ఇస్తాను అని. అయితే కశ్యపుడు అన్నాడు, నాగరాజా, నాకు ధనము యొక్క అవసరం ఉంది. మహారాజు అయిన పరీక్షిత్తునకు శాపం కలిగింది. అతనిని పాము కాటు వేస్తుంది. నా మంత్ర విద్యతో అతనికి ఉపకారం చేస్తాను. అప్పుడు అతడు నా అవసరాన్ని తీర్చగలడు. ఇట్లా ఆలోచించి నేను ఇంటి నుండి బయలుదేరాను అని అన్నాడు. దానికి తక్షకుడు అన్నాడు, ద్విజవర, రాజు నుండి నీవెంత ధనాన్ని కోరుకుంటున్నావు? దానిని నా నుండి తీసుకో నువ్వు అని అన్నాడు. నేను ఇస్తాను అన్నాడు. దానిని తీసుకుని నీవు ఇంటికి పోము. దీని వలన నాకు సఫలత చేకూరి అది స్థిరంగా ఉంటుంది అన్నాడు అని సూత మహర్షి ఇంకా చెప్తున్నారన్నమాట. పరమార్థ మహత్యమును ఎరిగిన కశ్యపుడు తక్షకుని మాటలను విని తన కర్తవ్యము గురించి పదే పదే ఆలోచించసాగాడు. నేను ధనమును తీసుకుని ఇంటికి వెళ్ళినచో నా లోభము వలన జగత్తునందు నాకు నింద వస్తుంది. నేను పరీక్షిత్తుని చేసినచో ఎన్నడూనూ దూరము కానటువంటి యశస్సు నాకు కలుగుతుంది. అత్యధికముగా ధనము లభిస్తుంది. దీనికి తోడు ఒకరికి జీవనదానము చేసిన పుణ్యము లభిస్తుంది. అది నాకు సులభమవుతుంది. యశస్సును రక్షించుకోవాలి. యశము లేని ధనము నిరర్ధకము. రఘుమహారాజు యశస్సు కొరకే తన సంపదనంతా బ్రాహ్మణునకు దానమిచ్చాడు. హరిశ్చంద్రుడు, కర్ణుడు తరగని కీర్తిని గడించారు. పరీక్షిత్ మహారాజు విషాగ్నితో కాలిపోతుండగా నేనెట్లు ఊరుకుంటానో? నేడు నేను ఆ రాజును జీవింపచేసినచో సకల ప్రాణములు సుఖముగా జీవించెదరు. రాజు లేకపోయినచో ప్రజలు దుఃఖములు పాలవుతారు, నిశ్చితముగా సంహరింపబడతారు. రాజు మరణించినచో ప్రజానాశనము, పాపము కూడా నాకు తలకు అంటుకుంటుంది. ధనలోభముచే జగత్తునందు నాకు నింద కలుగుతుంది. ఇట్లా మనసులో విచారించిన తర్వాత ఆ గొప్ప విద్వాంసుడు కశ్యపుడు ధ్యానమగ్నుడయ్యాడు. అందువలన మహారాజు ఆయుష్ పరిసమాప్తమైందని అతనికి తెలుసు. మహారాజునకు అంతిమ సమయం ఆసన్నమైంది. ధ్యానము వలన ఈ విషయమును నిశ్చితముగా తెలుసుకొని ధర్మాత్ముడైన కశ్యపుడు తక్షకుని నుండి ధనమును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కశ్యపుని మరణించి 7వ దినమున రాజైన పరీక్షిత్ ప్రాణములు హరించడానికి తక్షకుడు మిక్కిలి ఆతృతతో హస్తినాపురానికి వెళ్ళాడు. నగరం యొక్క చివర ఉన్నతమైన భవనం ఉంది. పరీక్షిత్ మహారాజు ఆసీనుడై ఉన్నాడు. మిగుల జాగ్రత్తతో మణులు, మంత్రములు, ఔషధములు ఏర్పాటుతో అతని రక్షణ జరుగుతూ ఉంది. అప్పుడు తక్షకుడు మిక్కిలి చింతించాడు. కాటు వేయలేనచో బ్రాహ్మణుడు నాకు శాపమిస్తాడు. ఈ భయముతో అతని మనసు మిక్కిలి వ్యాకులతకు లోనవుతూ ఉంది. ఈ ఉన్నత భవనమును నేను ఎట్లు చేరగలను అని అతడు
ధ్యానపూర్వకముగా ఆలోచించాడు. ఈ రాజునకు బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడు. ఈ మూర్ఖుడు ఆ బ్రాహ్మణునకు దుఃఖము కలుగచేశాడు. తపస్సు చేసుకుని ముని యొక్క మెడలో మరణించిన సర్పమును వేలాడదీసినట్టి దుష్టుడైన రాజులెవ్వరూ పాండురాజు వంశమునందు లేరు. ఈ ఘృణిత కర్మను చేసిన ఈ రాజును అంతిమ సమయము ఆసన్నమయ్యింది. ఈ చెడు ఫలితమును అనుభవించవలసి వచ్చుతుంది. ఇది తెలుసుకొని ఆ భవనమునకు రక్షకులను ఏర్పాట్లు చేసుకున్నాడు. నిశ్చింతతో కూర్చుని ఆనందించుచూ ఉన్నాడు. దైవము యొక్క శక్తి అపరిమితము. ఆ దైవము ఇతనికి మృత్యువు విధించింది. కోట్ల కొలది ప్రయత్నములు చేసినను ఇతడెట్లు రక్షించబడతాడు? నేను మృత్యువు పాల్పడుచున్నాను అని తెలిసి కూడా ఈ నరేశుడు జీవించి ఉండవలను అన్న తలంపు కలిగి ఉన్నాడు. దీనివలన చింత లేని వాని వలె సురక్షిత స్థానమును కూర్చుని ఉన్నాడు. అన్ని సమయములందు దాన పుణ్యాది ఉత్తమ కర్మములను చేయుట రాజు యొక్క కర్తవ్యము. దీనివలన దుఃఖము దూరం అవుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆయువు పెరగకపోయినను మరణ సమయము వచ్చినచో దానాది పవిత్ర కర్మలను అనుసరించి ఈ లోకము నుండి వెళ్ళువానికి స్వర్గం లభిస్తుంది. లేనిచో నరకయాతనలను అనుభవించవలసి వస్తుంది. ఈ రాజునకు బ్రాహ్మణునకు బాధ కలిగించిన పాపము ఉండనే ఉంది. భయంకరమైన విప్రశాపము వేరుగా ఉంది. మృత్యువు ఘడియలు సమీపించాయి. వీనినెవ్వరూ ఆపలేరు. బ్రాహ్మణుని ద్వారా నిర్ధారించబడిన మృత్యువు అనివార్యమో అని చెప్పగలిగిన సమర్థుడైన బ్రాహ్మణుడు కూడా ఇతని దగ్గర లేడు. ఇట్లా ఆలోచించిన తర్వాత తక్షకుడు తన దగ్గర ఉన్న చాలామంది నాగుల తాపసుల రూపమున రాజు దగ్గరికి పంపాడు. వారు ఫలమూలములను తీసుకొని రాజు భవనానికి వెళ్ళారు. స్వయముగా తక్షకుడు ఒక చిన్న క్రిమి అయి ఒక ఫలమునందు కూర్చున్నాడు. అతడికి వెళ్ళుటకు ఉత్సుకుడయ్యాడు. ప్రతిఫలమును గైకొని ఆ నాగులందరూ తీవ్రముగా ఇంటి నుంచి బయలుదేరారు. రాజభవనము దగ్గర ఆగిపోయారు. మహారాజు యొక్క భవనము అది. కావలి భటులు తాపసులను చూచి వారు వచ్చిన కారణాన్ని అడిగారు. తాపసుల వేషమున ఉన్న సర్పములు పలికాయి, మేము మహారాజును దర్శించడానికి తపోవనము నుండి వచ్చాము. అభిమన్య కుమారుడైన పరీక్షిత్తు ఈ వంశమునకు సూర్యుడు. శూరవీరుడగా మహారాజు ప్రకాశము మిక్కిలి మనోహరముగా కనిపిస్తూ ఉంది. మేము ఆశీర్వాద మంత్రములు ఉపయోగించి మహారాజును దీర్ఘజీవిని చేయు తలంపుతో ఇతడికి వచ్చాము. మిమ్మలను కలియుట మునిగణములు వచ్చినారని మహారాజుకు విన్నవించండి. మేము రాజును అభిషేకించి ఆయన కోరిన ఫలమును ఒసగదము. తదుపరి మా ఇంటికి వెళ్ళిపోయేదము. మేము భరతవంశపు రాజుల వద్ద ఎచటను ఇంటి ద్వారపాలకులను చూడలేదు, విననూ లేదు. మీరు తాపసులను కూడా రాజదర్శనమునకు అనుమతించబడలేదు. మహారాజైన పరీక్షిత్తు విరాజమానుడై ఉన్న చోటుకి వెళ్ళవలేను అని మేము వచ్చాము. మీరు ఆశీర్వాదమునిచ్చి ఆయనకు మేలును చేకూర్చండి. ఆజ్ఞ అదియును కాక ఆజ్ఞ లభించినప్పుడే మేము లోపలికి వెళ్తాము అని చెప్పారు. దానికి సూత మహర్షి ఇలా చెప్తున్నారన్నమాట. ఆ తాపసుల మాటలు వినిన తర్వాత వారిని బ్రాహ్మణులను తలిచి ద్వారపాలురు వానిని రాజాజ్ఞను వినిపించారు.
అని ఇట్లు చెప్పారనమాట. మాకు తెలిసినంత వరకు నేడు మహారాజుతో మీరు కలియుట జరగదు. అందువలన మీరందరూ దయచేసి రేపు ఈ భవనమునకు రండి. మునులారా, బ్రాహ్మణ శాపమున భయభీతుడైన రాజు రక్షణ ఏర్పాట్లను గావించుకుంటాడు. భవనమునందు ఎవ్వరికోనూ ప్రవేశము కల్పించబడలేదు. ఈ విషయం నిశ్చితము. ఆ బ్రాహ్మణ వేషధారులు ఈ ఫలమూలములను, జలములను, బ్రాహ్మణులను ఆశీర్వచనములను మీరు స్వీకరించి వాటిని రాజునకు సమర్పించండి అని పలికాడు. అప్పుడు మహారాజుతో ద్వారపాలకులు తాపసులు ఫలములను తీసుకొని వచ్చారు అని చెప్పాడు. ఫలములను తీసుకొని రండి, వారే కారణమున వచ్చారో తెలుసుకోండి. రేపు ప్రాతకాలమున వారిని రమ్మని ప్రార్థించండి. వారికి నా ప్రణామములు చెప్పండి. ఈరోజు నా దర్శనము కలగదు అని విన్నవించండి అని చెప్పాడు. రాజు చెప్పాడు. అతడు ద్వారపాలురు ద్వారముల కడకు వెళ్ళారు. వారి నుండి ఫలమూలములను తీసుకొని మిక్కిలి ఆనందముతో మహారాజు వద్దకు చేరారు. అప్పుడు బ్రాహ్మణ వేషధారుల నాగులు అతడి నుండి వెళ్ళిపోయాయి. పరీక్షిత్ ఫలములను చేతికి తీసుకుని మంత్రులతో అన్నాడు, సుహృద్ గుణములారా, మీరు ఈ ఫలములను తినండి. బ్రాహ్మణులు ఇచ్చిన ఈ ఉత్తమ ఫలములను నేను కూడా తినదను. ఉత్తమ నందనుడకు పరీక్షిత్ ఇట్లా పలికాడు. మంత్రులను ఫలములిచ్చాడు. తానును స్వయముగా ఒక పండిన ఫలమును చేతికి తీసుకొని దానిని కోసాడు. దాని నుండి ఒక చిన్న పురుగు బయటికి వచ్చింది. దాని కనులు నల్లగా ఉన్నాయి, శరీరము నల్లగా ఉంది. దాని మీద మహారాజు దృష్టి పడింది. మంత్రులు కూడా చూశారు. వారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. రాజు మంత్రులతో ఇట్లా అన్నాడు, ఇప్పుడు విషముతో ఏ మంత్రమును భయము లేదు. ఇప్పుడే సూర్యుడు అస్తమించబోచున్నాడు. నేను బ్రాహ్మణ శాపమును శిరసావహిస్తున్నాను. ఈ పురుగు నన్ను కాటవేయుగాక అన్నాడు. అని పలికిన మహారాజు అయిన పరీక్షిత్తు ఆ క్రిమిని తన హృదయమునకు హత్తుకున్నాడు. సూర్యాస్తమయం అగుట వలన తొడనే కంఠభాగమున ఆ పురుగు తక్షక నాగరాజు రూపాన్ని పరిణితి చెంది అతడు భయంకరాకారుడై ఉన్నాడు. స్వయముగా మూర్తీభవించిన మృత్యువుగా తోస్తూ ఉన్నాడు. రాజు శరీరమునకు చుట్టుకొని కాటు వేశాడు. మంత్రుల ఆశ్చర్యానికి అవధులు లేవు. వారు మిక్కిలి శోకాలాకులయ్యారు. భయంకరమైన సర్పమును చూచి మంత్రులు గుండెల దడదలు కనిపించాయి, అంటే దడదడగా కంపించాయి. వారు పరుగెట్టి పారిపోయారు. ద్వారపాలకులందరూ హాహాకారాలు సలపసాగారు. తక్షక సర్పము పడగతో రాజును ఆక్రమించగానే పరీక్షిత్ అమిత శక్తివంతుడైనను ఆయన జవసత్వములు ఊడిగిపోయాయి. ఏమీయూ మాట్లాడలేకుండా అన్నాడు. ఎచ్చడికి వెళ్ళలేకుండా ఉన్నాడు. తక్షకుని నోటి నుంచి అగ్నిజ్వాలలే భయంకర విషము వెలువడింది. రాజు శరీరము కుప్పకూలిపోయింది. తక్షణమే మహారాజు ప్రాణములు ఎగిరిపోయాయి. రాజు జీవితమును అంతమొందించి ఆ సర్పము ప్రాణులను దహించుచు ఆకాశమునకు వెళ్ళిపోయింది. భూతలమునందు ప్రాణులు దానిని చూచుచూ ఉండిపోయారు. ప్రాణములు వెళ్ళిపోగానే కాలిన వృక్షము వలె పరీక్షిత్ భూమి మీద పడిపోయాడు. ఆయన మృత్యువు విని అతడి వారందరూ హృదయ విదారకముగా విలపించసాగారు. ఇట్లు తక్షకుడి చేతిలోనే ఆ పరీక్షిత్ మహారాజు యొక్క మరణం జరిగిందండి. తర్వాత కథ ఏంటన్నది రేపటి పారాయణ భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీమాత్రే నమః.